ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెడితే జనం ఎవరి వైపు ఉంటారు? చంద్రబాబు వైపు ఉంటారు, జగన్ వైపు ఉంటారు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఒక్క 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఆ కామెంట్స్ ఇవ్వండి. మాకు కొండంత బలం. ఆ కామెంటే కదా ఏమేస్తాంలే అనుకుంటే మాత్రం మేము చాలా బాధపడతాం. దయచేసి ఒక్క కామెంట్ చేయండి. మాకు కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల నుంచి ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రం మీద భారీగా అప్పుల భారాన్ని పెంచిందని వైసీపీ ఆరోపించింది. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పుల కంటే ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా అప్పులు చేస్తోందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ప్రమాదకర సంకేతమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారంటోంది సాక్షి. సాక్షిలో ఎస్పెషల్లీ వైఎస్ భారతి ఇన్వాల్వ్ అవుతూ ఆ ఎడిటోరియల్ సెక్షన్స్ కానీ లేకపోతే అందరూ కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం అయినా, చంద్రబాబు ప్రభుత్వం అయినా అప్పుల విషయంలో ఎట్లా చేశారు, ఆ తెచ్చిన అప్పుల్ని ఎక్కడ వినియోగించారు, ప్రజలకు పంచారా, ఇంకో చోట కన్స్ట్రక్షన్ నడిపారా, సంపద సృష్టిస్తామన్నారు ఇవేనా, ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ దగ్గరుండి చెక్ చేస్తూ అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందనే దాని మీద ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆవిడ రాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారట. సంక్షేమ కార్యక్రమాలకి నిధులు సమకూర్చడానికి, ఇతర అభివృద్ధి పనులకి బదులుగా అధిక వడ్డీకి అప్పులు తీసుకురావాల్సి వస్తోందని, తద్వారా రానున్న తరాల మీద ఈ భారం పడుతుందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ అప్పుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి పారదర్శకత పాటించట్లేదని, ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు బలమైన ప్రణాళికలు రూపొందించట్లేదని ఆ కథనంలో విమర్శించారు. మరొక కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటన మినహా రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల కల్పన విషయంలో ఎటువంటి పురోగతి లేదని సాక్షి విశ్లేషిస్తోంది. కేవలం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని చూడడం మంచిదే అయినప్పటికీ ఐటీ, పరిశ్రమలు, ఇతర ప్రభుత్వ రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించట్లేదని ఆ కథనంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం వెనకబడిందని, యువతకి ఉపాధి కల్పన ఒక ముఖ్యమైన అంశంగా ప్రభుత్వం పరిగణించట్లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది కేవలం ఒక రంగం మీద దృష్టి పెట్టడం వల్ల రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యకు సరైనటువంటి పరిష్కారం లభించట్లేదని సాక్షిలో స్పెషల్ ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి. మొత్తంగా ఈ కథనాల ప్రస్తుతం ప్రభుత్వం మీద ఆర్థిక నిర్వహణ మరియు ఉద్యోగ కల్పన అనేటువంటి రెండు కీలకమైన వైఫల్యం చెందుతుందనేటువంటి విమర్శల్ని ప్రధానంగా సాక్షి దినపత్రిక అలాగే వైసీపీ ప్రస్తావిస్తున్నాయి.